Hello everyone, welcome to my channel Kurnool Institute of Fashion Technology. సో ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ షోల్డర్ జాయిన్ చేద్దాం. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇవి టూ. సో రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది రాంగ్ సైడ్. సో రాంగ్ సైడ్స్ రెండు పెట్టి మనము ఫస్ట్ షోల్డర్ మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం, అది కుట్టాలి. సో 1/2 ఇంచ్ ఈ స్టిచ్ చూపిస్తాను మీకు. డార్క్ కలర్ సేమ్ కలర్ అయితే కనిపించదు, సో ఐ యూజ్ లైట్ కలర్. ఈ డార్క్ కలర్ కాబట్టి లైట్ కలర్ ఇలా కుట్టాలి. 1/2 ఇంచ్ ఈ షోల్డర్. సో ఫస్ట్ ఇవి స్టిచ్ చేసేద్దాం షోల్డర్. సో ఫస్ట్ షోల్డర్స్ ఫినిష్ చేసేసాము. తర్వాత మనం ఈ ఓపెనింగ్స్ కుట్టాలి. ఈ ఓపెనింగ్స్ అంటే మనం ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా నాచ్, ఈ నాచ్ దాకా స్టిచ్ చేయాలి. సో ఫస్ట్ ఈ నాచ్ దాకా కుట్టాలంటే మనం ఫస్ట్ రెండు ఇటుపక్క 1/4 ఇంచ్ మడుద్దాం. మనం ఆల్రెడీ 1.5 ఇంచ్ తీసుకున్నాం, ఒక 1/4 ఇంచ్ ఇది ఫస్ట్ స్టిచ్ చేసుకుంటాం. 2 సైడ్స్, ఈ సైడ్ అండ్ దిస్ సైడ్ ఆల్సో. సో ఇది 1/4 ఇంచ్ ఫస్ట్ స్టిచ్ చేసేస్తాం. సో ఈ పార్ట్ సో ఫస్ట్ మనం 1/4 ఇంచ్ ఇక్కడ స్టిచ్ చేసాం. సో ఈ కచ్ మార్క్, ఈ నాచ్ అంటాం. సో ఈ నాచ్ దాకా మనము రెండిట్లో ఒక పార్ట్ మాత్రం ఈ నాచ్ దాకా మడుస్తున్నాం. సో ఇది సింగిల్ ఫోల్డ్. సో ఇది ఇక్కడ స్టిచ్ చేస్తాము. వీ హ్యావ్ 1 ఫోల్డ్ అప్ టు నాచ్ అండ్ ద అదర్ సైడ్ ఈ సింగిల్ ఫోల్డ్ని ఇక్కడ దాకా సింగిల్ ఫోల్డ్ అండ్ అగైన్ డబల్ ఫోల్డ్ 2 times ఇది. సో దిస్ సైడ్ వీ ఫోల్డ్ ఓన్లీ 1 అప్ టు నాచ్ అండ్ దిస్ సైడ్ 1 time నాచ్ దాకా 1 time అండ్ ద సెకండ్ టైం. సో ఇది 2 fold అండ్ దిస్ ఈజ్ సింగిల్ ఫోల్డ్. ఫస్ట్ మనం సింగిల్ ఫోల్డ్, ఈ ఫోల్డ్ స్టిచ్ చేసి చూపిస్తాను. సో ఇది సింగిల్ టైం ఫోల్డ్ చేసాం మనము అండ్ ఇది 2 times ఫోల్డ్ చేసాం. సో ఈ సింగిల్ టైం ఫోల్డ్ చేసింది దీనిపైన పెట్టండి, అంటే టర్న్ దిస్ టు రైట్ సైడ్. ఈ వీడియో టోటల్గా బిగినర్స్ కోసము. సో మీరు బిగినర్స్ ఈ స్టెప్స్ ఫాలో అవుతే మీకు చాలా నీట్ స్టిచ్చింగ్ వస్తుంది. సో బిగినర్స్ అందరూ స్టెప్ వైజ్ ఫాలో అవ్వచ్చు. ఇది 2 times ఫోల్డ్ చేసాం, ఇది సింగిల్. సో ఈ 2 times ఫోల్డ్ చేసింది దీని మీద ఓవర్లాప్ చేద్దాం. ఇక్కడ వి మేక్ ఏ లాక్, ఒక 1 ఇంచ్ ఇలా లాక్ స్టిచ్ చేస్తాం ఇలా. ఓకే, 2 కలిపి. సో ఇది దీని మీద ఇలా వస్తుంది. వి స్టిచ్ ఏ లాక్ స్టిచ్ హియర్. ఓకే, దిస్ ఈజ్ ద లాక్ స్టిచ్. సో ఇది ఈక్వల్, చెక్ ఇట్. ఇప్పుడు మీరు ఇలా చూసుకుంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ బోత్ విల్ బీ ఈక్వల్. కింద బ్యాక్ పార్ట్, కింద ఫ్రంట్ పార్ట్ ఉంది మనకి, పైన బ్యాక్ పార్ట్, బోత్ బాడీస్ విల్ బీ ఈక్వల్ హియర్. సో అప్పుడు కరెక్ట్ వచ్చినట్లు. సో ఇది ఫినిష్డ్. నౌ వీ గో ఫర్ నెక్. సో నెక్ కోసం వీ ఆల్రెడీ హ్యావ్ కట్ క్రాస్ పీసెస్. ఈ పీసెస్ 1 ఇంచ్ కట్ చేసుకున్నాం. హెమ్మింగ్ చూపిస్తున్నాను కాబట్టి సో 1 ఇంచ్ పీస్ ఇది. సో హౌ టు జాయిన్ దీస్ 2 pieces ఉన్నాయి నా దగ్గర, ఎలా జాయిన్ చేయాలి. ఈ ఎడ్జెస్ ఆల్రెడీ నేను కార్నర్సే కట్ చేసుకోమన్నాను. సో కార్నర్స్ ఇప్పుడు ఇలా ఉండాలి, అంటే బోత్ టర్న్ టు 1 side, ఆపోజిట్ సైడ్ ఇలా పెట్టండి. ఆపోజిట్ సైడ్ ఇలా. సో ఇంటర్సెక్షన్ ఇక్కడ ఇది జాయిన్ చేయాలి ఇలా. సో ఫస్ట్ వి జాయిన్ దీస్ 2 pieces. సో మనకి ఇలా వచ్చింది. ఇది క్రాస్ పీసెస్ 2 జాయిన్ చేసాము. సో ఎక్స్ట్రా ఇలా మీకు ఎలా ఎక్స్ట్రా ఏమైనా వస్తే మాత్రం మనం కొంచెం కట్ చేయొచ్చు దీన్ని. సో ట్రిమ్ ఇట్ అప్, జస్ట్ కొద్దిగా పెట్టి క్లాత్ ట్రిమ్ చేయండి. నువ్వు ఇలా లెంత్ ఉన్న క్లాత్ని యూ ఫోల్డ్ వన్ సైడ్, ఒక 1/4 ఇంచ్ యూ ఫోల్డ్ ఇట్ ఆఫ్. ఫోల్డ్ చేసి ఈ 1/4 ఇంచ్ పార్ట్ స్టిచ్ చేయండి. ఈ ఎడ్జ్లో స్టిచ్ చేయాలి, ఇక్కడ నాట్ దిస్ సైడ్. ఈ ఎడ్జ్ స్టిచ్ చేయాలి. ఓకే, ఐ స్టిచ్ అండ్ షో. సో మనం ఇది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం 1/4 పార్ట్. ఈ సైడ్ మనం స్టిచ్ చేయలేదు. దిస్ ఈజ్ ద ఎడ్జ్ వి స్టిచ్డ్. సో ఈ అన్స్టిచ్డ్ ఎడ్జ్ని మనము నెక్ చుట్టూ స్టిచ్ చేస్తాం. సో నెక్ ఇది రైట్ సైడ్ తీసుకోండి నెక్ పార్ట్. దిస్ ఈజ్ ద రైట్ సైడ్ పార్ట్. రైట్ సైడ్ పార్ట్ మీద మీరు అన్స్టిచ్డ్ ఎడ్జ్, అంటే ఫోల్డ్ చేసిన ఎడ్జ్ ఇవతల ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్ ఎడ్జ్ ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం నెక్, అండ్ సో 1/2 ఇంచ్ వి గో. 1/2 ఇంచ్ కంటే కొద్దిగా తక్కువైనా పర్వాలేదు. సో ఇది మొత్తం రౌండ్ ఈ పీస్ చుట్టూ పెట్టుకుంటూ ఈ స్టిచ్ చేస్తాం. సో ఫస్ట్ వి స్టిచ్ ద నెక్ లైన్, ఇలా స్టిచ్ చేసుకుంటూ పోండి. ఆపి స్టిచ్ చేయండి. మీకు ఫోల్డ్స్ రాకుండా స్టిచ్ చేయాలి. స్టింగ్ ఎడ్జ్ ఫోల్డ్ చేయాలి.
ఫోల్డ్ చేసి ఇలా కరెక్ట్గా పెట్టుకుంటూ ఫోల్డ్స్ లేకుండా మీ క్లాత్ నెక్ చుట్టూ స్టిచ్ చేయాలి. 1/2 ఇంచ్ స్టిచ్ చేసుకోండి. సో నెక్ చుట్టూ మనము ఇలా క్రాస్ పీస్ కుట్టేసుకున్నాము. ఈ ఎడ్జ్ ఆల్రెడీ మనం ఫోల్డ్ చేసాం కాబట్టి లాస్ట్ ఈ ఎడ్జ్లో కూడా స్టార్టింగ్ ఫోల్డ్ చేసి కుట్టాము అండ్ లాస్ట్లో కూడా యూ హ్యావ్ టు ఫోల్డ్ ఇట్. ఇష్టమైన వాళ్ళు ఇలా మడిచి హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మిషన్ స్టిచ్. నేను మిషన్ స్టిచ్చే చేసి చూపిస్తాను. డైరెక్ట్గా మీకు ఇలా పెట్టి ఈ రౌండ్ మొత్తం ఫినిష్ చేస్తాను స్టిచ్చింగ్. ఒకవేళ మీరు ఈ ఎడ్జ్లో కూడా వేసుకోవాలంటే ఈ ఎడ్జ్ వేసుకోవచ్చు. చాలామంది ఇలా కూడా వేస్తారు. సో 2 స్టిచెస్ వేసుకోవచ్చు. ఐ విల్ షో యూ హియర్ స్టిచ్చింగ్. హెమ్మింగ్ కావాల్సిన వాళ్ళు ఇలా మడిచి యూ హ్యావ్ టు డూ హెమ్మింగ్. ఇది హెమ్మింగ్ చేస్తాను నెక్. బట్ బిఫోర్ నెక్ స్టిచ్చింగ్ ఈ లాక్ స్టిచ్ వేసాం. మీకు ఈజీ కన్వీనియంట్ కోసం ఫస్ట్ మీరు నెక్ ఫినిష్ చేశాక ఈ లాక్ స్టిచ్ వేసుకోండి. చాలా ఈజీ ఉంటుంది, ఎందుకంటే మీకు ఫ్రీ ఉంటుంది బాడీ. సో ఫస్ట్ నెక్ ఫినిష్ చేశాక వేసుకోండి. ఎనీవే మీకు కన్వీనియంట్ వైజ్ స్టిచ్ చేసుకోవచ్చు. సో ఐ విల్ షో ది నెక్ ఫినిషింగ్ నౌ. ఇది స్టిచ్ చేసి చూపిస్తాను మీకు ఫినిషింగ్. ఓకే, ఇప్పుడు మనము ఇది ఆల్రెడీ ఫోల్డ్ చేసాం. నెక్ టోటల్గా నెక్ ఫినిషింగ్ అయింది, లాక్ స్టిచ్ అయింది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ మీరు ప్రతి స్టిచ్కి నీట్ ఐరనింగ్ చేస్తే యూ విల్ గెట్ నీట్ ఫినిషింగ్. స్టిచ్ నీట్ ఫినిష్ అవుతుంది. సో నెక్ ఫినిష్ చేసాం, ప్లాకెట్స్ వేసాం, దెన్ లాక్ వేసేసాం, నెక్ ఫినిషింగ్ అయిపోయింది. నౌ వి గో ఫర్ హ్యాండ్స్. హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. సో దిస్ ఈజ్ ఆర్మ్ హోల్, ఇది రైట్ సైడ్. సో రైట్ సైడ్ అయితే మన హ్యాండ్ ఇక్కడ. సో హ్యాండ్ పార్ట్ సెంటర్ పార్ట్ మనం ఆల్రెడీ నాచ్ పెట్టుకున్నాం. ఇది సెంటర్. ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్ ఈ షోల్డర్ పాయింట్ దగ్గర ఈ నాచ్ పెట్టాలి. సో ఇక్కడి నుంచి ఈ పాయింట్ ఈ స్టార్ట్ చేయాలి. సెంటర్ నుంచి యూ 2 పీసెస్ ఇలా జాయిన్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. దిస్ సైడ్ అండ్ అగైన్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ దిస్ సైడ్. సో ఫస్ట్ మనం ఇది స్టిచ్ చేసి నెక్స్ట్ వీ గో ఫర్ దిస్ స్టిచ్చింగ్. సో ఇలా రైట్ సైడ్ పైన పెట్టి మీ హ్యాండ్ ఇలా స్టిచ్ చేయాలి. సో ఇలా స్టార్ట్ పాయింట్ సెంటర్ పాయింట్ నుంచే మీరు స్టిచ్ చేస్తూ పోండి. రెండు కలిపి ఈక్వల్గా ఫస్ట్ కొద్ది దూరం ఇక్కడ దాకా స్టిచ్ చేసి స్టాప్ చేయండి. దెన్ నీడిల్ పైకి లేపి దెన్ అగైన్ యూ పుట్ ఈక్వల్ డాట్స్ ఈక్వల్ పెట్టుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రండి. సో విల్ స్టార్ట్ స్టిచ్చింగ్. సో మనం ఇలా ఈ సెంటర్ పార్ట్ నుంచి ఈ పాయింట్ 2 సైడ్స్ మనము హ్యాండ్ స్టిచ్ చేసేసాం. నౌ ద బాటమ్ పార్ట్. ఈ పార్ట్ మీరు హెమ్ అయినా చేసుకోవచ్చు. 1 ఇంచ్ మనం పెట్టాం, సో హెమ్ అన్నా చేయొచ్చు, లేదంటే యూ ఫోల్డ్ ఇట్ అండ్ స్టిచ్ దిస్ పార్ట్. 1 ఇంచ్ పెట్టాం కాబట్టి ఈ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయొచ్చు. ఆర్ యూ కెన్ డూ డబల్ ఫోల్డ్ అయినా చేయొచ్చు. ఇలా హాఫ్ ఇంచ్ లాగా డబల్ ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ హెమ్మింగ్ 1 ఇంచ్ పెట్టి హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఐఎమ్ డబల్ ఫోల్డ్ చేసి నేను స్టిచ్ చేసేస్తున్నాను హాఫ్ ఇంచ్. సో ఇలా స్టిచ్ చేయాలి. సో ఈ ఎడ్జ్ స్టిచ్ చేస్తాం. ఓకే, సో ఐ షో ద స్టిచ్చింగ్ పార్ట్. హ్యాండ్స్ ఇలా ఫినిష్ చేయాలి, దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్. సో హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకోవచ్చు.